అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామివారి మహాత్మ్యాన్ని తెలిపే ఈ అనుభవం పేరు గురువు జగద్గురువు. ప్రముఖ ప్రవచనకారునిగా సామవేదం షణ్ముఖ శర్మ గారు చాలా మందికి సుపరిచితులు. భాలభాగాన 3 విభూతి రేకులు ధరించిన ప్రసన్న వదనం, శ్రీరామచంద్రమూర్తిలో ఉన్న కారుణ్యాన్నంతటినీ పుణికిపుచ్చుకున్నారా అన్నట్లు భాసించే పరమశాంత స్వభావి, సౌమ్యులు. పరమేశ్వరుని కోసం 4 మాటలు చెప్పడంలో ఉండే పరమానందాన్ని అనుభవించి ఈశ్వరుడు ప్రసాదించిన ప్రతి ఊపిరిని మాటగా మార్చి తిరిగి ఆయనకే సవినయంగా అప్పచెప్పే ప్రవచనకారునిగా స్థిరపడకముందు ప్రముఖ పత్రిక స్వాతిలో ఓ విభాగానికి వ్యాసకర్తగా వ్యవహరించేవారు. అప్పటి స్వాతి ఎడిటర్ శర్మగారిని నడిచేదేవుడుగా పేరుగాంచిన శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారి మీద ఒక వ్యాసం రాయమని చెప్పారు. దానిలో భాగంగా శర్మగారు మహాస్వామి వారి కోసం అనేక విషయాలు సేకరించి ఓ వ్యాసాన్ని తయారు చేశారు. దానికి ఏం పేరు పెడదాం అని ఆలోచిస్తూ ప్రత్యక్ష పరమేశ్వరుడు అని పెడదాం, అదే సరి అయినది అని భావించి నిర్ధారించినప్పటికీ మనసులో ఏదో మూల చిన్న శంక. కాంచీ క్షేత్రంలో కనిపించే కామాక్షిగా వెలుగొందుతున్న స్వామివారికి ఈ శీర్షిక నప్పుతుందా అని. ఇలా సందిగ్ధంలో ఉండగా శర్మగారికి ఒకనాడు స్వప్నంలో చేతిలో త్రిశూలం, మెడలో నాగేంద్రహారంతో జటాజూటధారి అయిన పరమేశ్వరుడు దూరం నుండి తనను సమీపిస్తున్నట్లు, చేరువుగా వచ్చిన సమయాన చేతిలో ఉన్న త్రిశూలం మంత్రదండంగా, భాలభాగపు 3వ నేత్రం 3 విభూతి రేఖలుగా రూపాంతరం చెందటం లీలామాత్రంగా గోచరించింది. అంతే, స్వామివారే అపర శివావతారులు అని నిర్ధారించినట్లు అయింది. అదే పేరును ఖరారు చేశారు. ఆ విధంగా స్వామివారితో షణ్ముఖ శర్మ గారికి ఏర్పడిన అనుబంధం కాలక్రమంలో స్వామివారికి మహాభక్తుణ్ణి చేసింది. షణ్ముఖ శర్మ గారు చిన్ననాటి నుండే శివభక్తులు. ఆయన 13వ ఏటనే శివపదం పేరున అనేక కీర్తనలు రచించి శ్రీశైల ప్రభ అనే పత్రికకు ఇస్తుండేవారు. వారు వృత్తిరీత్యా సినిమాలో పాటల రచయితగా స్థిరపడవచ్చునన్న ఉద్దేశంతో కొన్ని రోజులు చెన్నైలో ఉన్నారు. ఆ సమయంలో ఓ రోజు ఆయనకు కాంచీపురం వెళ్లి స్వామివారికి తాను వ్రాసిన కీర్తనలు చూపించాలని అనిపించింది. అనుకున్నదే తడవుగా కంచి చేరుకొని చేతిలో కీర్తనల తాలూకా కాగితాలు పట్టుకొని స్వామివారి దర్శనార్థమై క్యూలో నిల్చున్నారు. అంతలో శిష్యుడొకరు అతని దగ్గరకు వచ్చి, షణ్ముఖ శర్మగారంటే మీరేనా? మీరేవో కాగితాలు తెచ్చారట కదా, స్వామివారు ఇమ్మన్నారు అని చెప్పి తీసుకుని వెళ్లారు. మహాస్వామి వారు వాటిని పరిశీలించి తన స్వహస్తాలతో వాటి మీద అక్షతలు చల్లి వారి చేతికి ఇచ్చారు. అంతే, అప్పటి వరకు తీరిక సమయంలో మాత్రమే పరమేశ్వరుని గురించి చెప్పుకొని ఆనందపడదాం అనుకున్న వ్యక్తి ఆయనే తన వృత్తి, వ్యాపకం, శ్వాసగా జీవిస్తున్నారు. ఈశ్వరుని కోసం అనేక ప్రవచనాలు చేశారు. ఇదంతా పరమాచార్య స్వామివారి అనుగ్రహమే అని శర్మగారు అనేక ప్రవచనాల్లో ఉటంకించారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.